హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. తప్పదమ్మా, ఇది పెద్దాయన తీసుకున్న నిర్ణయం. ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పే ధైర్యం నీ మొగుడితో సహా ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. అయినా ఇన్ని రోజులు వాడితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నావు కదా, వాడేంటో నీకు తెలియదా? నీ పర్మిషన్ లేకుండా నీకు దగ్గరయ్యే ప్రయత్నం వాడు చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది కాత్యాయని. పర్మిషన్ లేకుండానే కాదత్తయ్య, పర్మిషన్ ఇచ్చినా కూడా మీ అబ్బాయి నా మొహం కూడా చూడడు. నేను వాడికి నచ్చలేదు అత్తయ్య, కొంచెం మొహం దిగులుగా పెట్టుకుని నీరసంగా అంది శశిక. ఆ మాటతో నవ్వుతూ ఆమెను చూసి, నచ్చట్లేదు అని అంత ఫీల్ అవుతున్నావంటే మా వాడు నీకు నచ్చాడనమాట అంటూ రాగం తీసింది వనజ. ఆ మాటతో సిగ్గుపడుతూ, నచ్చాడు అంటే ఏమో చెప్పలేను, కానీ నచ్చుతున్నాడేమో అని మనసు కనిపిస్తుంది అత్తయ్య. ఆమె భుజం పట్టుకుని చిన్నగా సిగ్గుతో కూకేస్తూ చెప్పింది శశిక. ఆమె సిగ్గు చూసి, అయ్యో నీకు సిగ్గుపడడం కూడా వచ్చా? నేను ఇంకా నీ వేషాలు చూసి నువ్వు రౌడీ పిల్లవి అనుకున్నాను అని కాత్యాయని అంటే, అనిపిస్తుంది కదా, అది చాలు. ఇప్పుడు అనిపిస్తుంది అన్నా నువ్వే రేపు అనిపించేసింది అంటావు. చిన్నగా తన భుజంతో ఆమె భుజానికి టాకా ఇస్తూ అంది వనజ. అలా అనిపించినప్పుడు చూద్దాం, కానీ ప్రస్తుతానికి శోభనం గండం నుంచి నేను బయటపడే మార్గం చెప్పొచ్చు కదత్తయ్య అడిగింది శశిక. ఆ మార్గం ఏదో నా కొడుకు ఆల్రెడీ ఆలోచించుకునే పెట్టుకుని ఉంటాడు, కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించి స్ట్రైన్ తీసుకోకు. చక్కగా రెడీ అయ్యి వెళ్ళి గదిలో కూర్చో. మిగతాదంతా వాడే చూసుకుని శోభనం జరగకుండా అడ్డుకుంటాడులే అంది వనజ. ఏం మాటలే అవి? అవతల శోభన ఏర్పాట్లు చేస్తూ ఉంటే శుభంగా పిల్లలు ఒక్కటిగా కలవాలి అని కోరుకోవాలి, అంతేకాని శోభనం చెడగొడతాడు, వాడే ఆలోచించుకుంటాడు అంటావేమిటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? విసుక్కుంది కాత్యాయని. అబ్బా అక్క, ఎప్పుడో బీసీ కాలం నాటి ఓల్డ్ మదర్ లాగా సెంటిమెంట్గా కాకుండా కొంచెం సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఈ జనరేషన్ మదర్ లాగా ఆలోచించావు అక్క. ఇద్దరికీ ఇష్టం లేని పెళ్ళి, అందులోనూ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి శోభన ఏర్పాటు చేస్తే మాత్రం ఏం జరుగుతుంది అక్కడ? గదిలో ఒకళ్ళు బెడ్ పైన పడుకుంటే మరొకరు చాప వేసుకుని కింద పడుకుంటారు, అంతే కదా. ఎన్ని సీరియల్స్లో చూడట్లేదు ఇదే సీను. ఈ కాలం సీరియల్స్ చూస్తూ కూడా గదిలోకి పంపించగానే ఒకటిగా కలిసిపోతారు అని ఆశపడడం అనవసరం అక్క. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఒక చాప కూడా తెచ్చి వీళ్ళ గదిలో పెట్టాను గర్వంగా చెప్పింది వనజ. అయ్యో రామా, అందుకే చెప్పాను మీ ఆయనకి, ఆ దిక్కుమాలిన కనెక్షన్ తీసి పడేవయ్యా. ఆ సీరియల్స్ అన్నీ చూసి మీ ఆవిడ ఇంకో సైకోలా తయారై ప్రాణాలు తోడేస్తుంది అని. ఆహా, వింటేనే కదా కుదరదు వదినా. ఆ సీరియల్స్ చూసినంతసేపు అయినా అది నన్ను ప్రాణాలతో వదిలేస్తుంది. నా మీద కాస్త దయ తలచి వదిలే అన్నాడు. ఇప్పుడు చూడు, ఆ సీరియల్లో వచ్చే లేడీ విలన్స్కి మించి ఎలా తయారయ్యావో అని ఆమెపై కోపడి, శశిక ఏమీ భయపడకుండా ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మేము ఏం చేసినా అది నీ మంచి కోసమే, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆర్డర్ వేసినట్లే చెప్పింది కాత్యాయని. తప్పదా? దీనంగా మొహం పెట్టుకుని అడిగింది శశిక. తప్పించుకోవాలి అని నువ్వు చూస్తే ఆ రోజు రాత్రి నువ్వు గోడ దూకి పారిపోవాలి అని నువ్వు చూసిన సంగతి మా వాడికి చెప్పేస్తాను. కావాలని తనను గోడ దూకించావని, అసలు ఆ ప్లాన్ మొత్తం నీదేనని, పారిపోయే ఉద్దేశం తనకి లేదు అని కూడా నేను చెప్పడమే కాదు, ఆ పల్లవిని కూడా తీసుకువచ్చి దానితో మా వాడికి చెప్పిస్తాను. ఆ తర్వాత మా వాడి చేతిలో నీ జీవితం చిరిగిపోతుంది బెదిరించింది కాత్యాయని. ఆ బెదిరింపుతో ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ, మిమ్మల్ని చూసి చాలా హోమ్లీగా, చాలా పద్ధతిగా ఉంటే మీరు చాలా మంచి మనిషి అనుకున్నాను అత్తయ్య, కానీ చిన్నత్తయ్యని మించి మీలో టీవీ సీరియల్లో లేని విలన్ కూడా దాగుంది అని ఇప్పుడే తెలిసింది అని శశిక అనడంతో,
విలన్స్ లేనిదే హీరోయిన్ పాత్రకి ప్రాముఖ్యత ఉండదు అమ్మాయి, మర్యాదగా అక్క చెప్పినట్లు ఫాలో అయిపో అని వనజ అనడంతో ఇంకా డిస్కషన్ అనవసరం, వెళ్ళి చీర కట్టుకుంటావా, నన్ను పల్లవికి ఫోన్ చేయమంటావా గట్టిగా అడిగింది కాచాయిని. దాంతో భయపడిన శశిక ఆ గదిలోనే ఆమె కోసం పెట్టిన పట్టుచీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి ఒక్క పరుగు తీసింది. ఆమె భయం చూసి ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. కట్ చేస్తే శోభనం గదిలో అలంకరించిన మల్లె పువ్వులను వికారంగా చూస్తూ అటూ ఇటూ అసహనంగా తిరుగుతుంది శశిక. అప్పుడే బయట నుంచి ఎవరో గట్టిగా తోయడంతో వచ్చి ఆమె మీద పడ్డాడు విహాన్. దాంతో అతనితో సహా వెనక ఉన్న మంచం మీద పడింది శశిక. ఒకరిపై ఒకరు పడి చాలా దగ్గరగా ఉండడంతో ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అతను. అసలే బంగారు బొమ్మ, అందులోనూ ఈరోజు చాలా అందంగా రెడీ అవడంతో అతని చూపు అస్సలు పక్కకు తిరగడం లేదు. తేనె రంగులో ఉన్న ఆమె కళ్ళలోకి అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని అలజడి విహాన్ మనసులో మెదులుతూ ఉంది. పైగా లైట్గా మేకప్ ఒకటి వేసిందేమో. ఎర్రని యాపిల్ పండులా ఉన్న ఆమెని కొరుక్కు తినాలి అనిపిస్తూ ఉండడంతో అలా ఎంతసేపు చూస్తున్నా అతనికి తనివి తీరడమే లేదు. అదురుతున్న ఆమె పెదవులు చూస్తూ ఉంటే విహాన్ పెదవులు కూడా చిన్నగా అదరడం మొదలుపెట్టాయి. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్న అతన్ని చూసి, ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు అని చిన్నగా అడిగింది శశిక. చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటే మరి చూడక ఏం చేయమంటావు? ఆమె బుగ్గపై చిన్నగా తన వేలితో రాస్తూ అడిగాడు విహాన్. అందంగా ఉంటే మాత్రం ఇలా పైన పడి అలా చూస్తూ ఉంటే ఇబ్బందిగా ఉండదా? కొంచెం పైకి లెగొచ్చు కదా, బరువుగా ఉన్నావు అడిగింది శశిక. లెగాలి అని అనిపించినప్పుడు ఎలా లెగుస్తాను నువ్వే చెప్పు. సరే చూస్తూ ఉండకూడదు అంటే ఏదైనా చేస్తూ ఉండొచ్చు కదా అంటూ తన పెదవులతో ఆమె పెదవులను అందుకున్నాడు విహాన్. దానితో అదిరిపడిన శశిక నో అంటూ తనపై ఉన్న విహాన్ని ఒక్క తోపు వెనక్కి తోసింది. దానితో కింద పడి కొంచెం నడుం విరిగినట్లు అనిపించడంతో ఆ నడుం పట్టుకుని అయ్య బాబోయ్ చచ్చిపోయాను దేవుడోయ్ అంటూ పెద్దగా అరిచింది వనజ. ఆ అరుపుతో అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న శశిక ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగా తన చుట్టూ ఉన్న పరిసరాలు, తను ఉన్న గది, పక్కనే ఉండవలసిన మల్లెలు పరిచిన మంచం అన్నీ మాయమైపోయాయి. అది చూసి ఓ ఇదంతా నా కలనా, ఇంకా నిజంగా జరిగిందేమో అని కంగారు పడి చచ్చాను. అందుకనే అంటారు పెద్దలు, పగటి కలలు కనకరా ప్రమాదం అని. దాని అర్థమేంటో ఇప్పటి వరకు తెలిసి చావలా అని మనసులో అనుకుంటూ పక్కకు తిరిగి చూడగా కింద పడి పైకి లెగలేక ఏడుస్తూ ఇబ్బంది పడుతూ కనిపించింది వనజ. అది చూసి అయ్యో చిన్నతయ్య ఏం జరిగింది అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని పైకి లేపి ఏంటి ఫ్లోర్ మీద కాలు జారి కింద పడ్డారా అంటూ అడిగింది ఆమె. చంపేసేలా ఆమె వైపు చూసి నీ అమ్మ కడుపు మాడ, ఎవడో పోయినట్లు గట్టిగా అరిచి నీకు పాపిడి బిళ్ళ పెడుతున్న నన్ను దూరంగా తోసి కింద పడేసిందే కాకుండా పడిపోయారా అని అంత జాలుగా అడుగుతావేంటే? అసలు నీకు మనస్సాక్షి అన్నది ఉండి చచ్చిందా? ఏడుపు గొంతుతో అరిచింది వనజ. ఆ మాటతో కలలో తను తోసింది విహాన్ని కాదు వనజని అని అర్థమవడంతో తింగరిగా నవ్వుతూ సారీ చిన్నత్తయ్య, నువ్వు నన్ను రెడీ చేసే ఈ గ్యాప్లో నేను చిన్నగా న్యాప్ వేసి కలలోకి వెళ్ళిన నా కళ్ళ ముందు నీ కొడుకు వచ్చి నిలబడ్డాడు. వాడు చేస్తున్న వికృతి చేష్టలు తట్టుకోలేక ఒక్క తోపు అలా తోసానంతే, మీరు కింద పడ్డారు అంటూ చెప్పింది శశిక ఆమెని చంపేసేలా చూస్తూ. శోభనం అంటే ఎవరైనా రొమాంటిక్ కళలు కంటారు, ఇలా మర్డర్ చేసే కళలేంటే? నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అడిగింది అప్పుడే ఆ గదిలోకి వచ్చిన కాత్యాయిని. పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవత్తయ్యా, ఆ టైంలో ఏదనిపిస్తే అది చేసేయడమే, అంతా నీ కొడుకు అదృష్టం అంది శశిక. అవునా, అయితే పద, ఆ గదిలోకి వెళ్ళాక నీకు ఏదనిపిస్తే అది మా వాడు చేస్తాడులే అంటూ ఆమెను పట్టుకుని తీసుకుని వెళుతూ ఉన్నారు కాచాయిని వనజ. ప్లీజ్ అత్తయ్య, భయం వేస్తుంది అత్తయ్య, వద్దత్తయ్య ప్లీజ్, గుండెల్లో ఒకటే నొప్పి అత్తయ్య అని వాళ్ళని బతిమలాడుకుంటూనే
కష్టంగా వాళ్ళతో నడుస్తూ అల్లరి చేస్తుంది శశిక. ఆ అల్లరి తట్టుకోలేక వెళ్ళు అంటూ ఆ గది డోర్ తీసి ఆమెను గది లోపలికి ఒక్క తోపు తోసి డోర్ వేసి బయట లాక్ పెట్టారు ఆడవాళ్ళిద్దరూ. దానితో కలలో మాదిరిగానే ఫోర్స్గా వెళ్ళి విహాన్పై ఆమె పడి వారిద్దరూ బెడ్ మీద పడడంతో శశిక పెదవులు వెళ్ళి విహాన్ గుండెలకి అతుక్కున్నాయి. అప్పటికే విసుగ్గా ఉన్న విహాన్ ఆమె వచ్చి తన మీద పడడంతో, నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక గందరగోళం చేస్తూనే ఉంటావా? ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండవా ఏంటి? అడిగాడు అతను. నార్మల్గా నేను చాలా కుదురుగానే ఉంటాను, కానీ నీతో పెళ్ళయ్యాకే సగం మతిపోయి ఇలా తయారయ్యాను అంటూ చెప్పింది శశిక. నాతో పెళ్ళయ్యాక నీకు సగం మతి మాత్రమే పోయిందేమో, నాకు పూర్తిగా మతిపోయింది. ఏదో పాకెట్లో ఆర్డిఎస్ బాంబు పెట్టుకుని తిరుగుతున్నట్లు ఉంది నా బ్రతుకు. అది ఎప్పుడు పెళ్ళుతుందో ఏమో, ఏమీ తెలిసి రావట్లేదు అన్నాడు విహాన్. అవునా? అయితే ఆ బాంబ్ నీకు అంత నచ్చిందా? మీద పడి బరువుగా ఉన్నా సరే కష్టంగా మోస్తూ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా నొక్కేస్తున్నావే తప్ప పక్కకు జరగాలి అని, పైకి లెగాలి అని ఏమాత్రం ఆలోచించట్లేదు? చిలిపిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది శశిక. ఆ మాటతో అదిరిపడిన విహాన్ ఆమె భుజంపై నుండి పైకి చూడగా ఆమె నడుం పట్టుకోవడం తనకు చాలా ఇష్టము అన్నట్లు అతని చేతులు ఆమె నడుంపై గట్టిగా బిగుసుకుపోయి కనిపించాయి. అది చూసి వెంటనే వాటిని కంట్రోల్ చేస్తూ వెనక్కి తీసుకుని, సారీ, ఏదో తెలియకుండా పట్టేసుకున్నాను అన్నాడు విహాన్. అయితే ఇప్పుడు తెలిసే పట్టుకో, నేనేమీ ఫీల్ అవ్వను చిన్నగా నవ్వుతూ అంది శశిక. కానీ నేను ఫీల్ అవుతాను అంటూ చిరాగ్గా మొహం పెట్టి ఆమె భుజం పట్టుకుని ఆమెని బెడ్ పైకి పక్కకి తోసి పైకి లేచాడు విహాన్. ఒక పక్కకి తిరిగి పడుకొని తలకి చేతిని ఆసరాగా పెట్టుకుని అతని వైపు చూస్తూ, ఎందుకు ఫీల్ అవుతావు? నేను అందంగా లేనా, లేదా నీకు నచ్చలేదా అడిగింది శశిక. ఎందుకంటే నేను అందంగా ఉన్న ప్రతి అమ్మాయి వెనక కుక్కలా వెళ్ళే టైపు కాదు. నాకు సెట్ అవ్వాలి అంటే అందంతో పాటు పద్ధతి, అణుకువతో పాటు తను నాకు నచ్చే విధంగా ఉండాలి. అలాంటి ఆమెని మాత్రమే ముట్టుకోవాలి అనుకుంటున్నాను. అంతే తప్ప నీలా ముళ్ళ కంపలా ఉన్న దాన్ని తెచ్చుకుని జీవితాంతం నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ తిరగాలి అని నేను అస్సలు అనుకోవడం లేదు. అందుకే ఫీల్ అవుతున్నాను సీరియస్గా అన్నాడు విహాన్. సోది చెప్పకు. ముళ్ళ కంపైనా ముదిరిన వంకాయి అయినా వయసులో ఉన్న అబ్బాయిలకి అందంగానే కనిపిస్తాయి. అవసరం ఉన్నా లేకపోయినా వాటిపైన చెయ్యి వేయాలని చూస్తూ ఉంటారు. కానీ నువ్వు అలా చేయడం లేదంటే నాకు ఏదో తేడా కొడుతుందబ్బా. నిజం చెప్పు, నువ్వు ఆ టైపు కాదు కదా? తన కళ్ళను ఎగరవేస్తూ చిన్నగా అడిగింది శశిక. ఏ టైపు? ఆమె వైపు అయోమయంగా చూస్తూ అడిగాడు విహాన్. అదే ఆ టైపు, ఆడ మగ కాకుండా అని శశిక అనడంతో, అక్కడితో ఆపేసాయి, నోరు మూసేసాయి. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే అంటూ గట్టిగా అరిచాడు విహాన్. కనిపించడం అందంగానే, హ్యాండ్సమ్గానే, అందరి మనసు దోచుకునే విధంగానే కనిపిస్తున్నావు. కానీ నీ తీరు చూస్తుంటేనే అనుమానం వచ్చేస్తుంది అంది శశిక. ఆ మరుక్షణమే ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపి ఆమె వెనక ఉన్న గోడకి ఆమెను స్టిక్ చేసి, ఏంటి అనుమానం కొడుతుందా? సరే, నీ అనుమానాన్ని క్లియర్ చేస్తాను అంటూ తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా మూసేసి ముద్దు పెడుతూ ఉన్నాడు విహాన్. దాంతో షాక్ అయిన శశిక కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోగానే అతని చేతులు ఆమె శరీరం మీద అటూ ఇటూ ప్రయాణం చేస్తూ ఆమె ఎద అందాలపై ఆగాయి. దాంతో మరింత భయం వేసింది ఆమెకి. ఓరు బాబోయ్, అనవసరంగా వీడిని కెలికి నా గొయ్యి నేనే తవ్వుకున్నట్లున్నానుగా. వదలకుండా ఇలా ముద్దు పెట్టేస్తున్నాడేంటి? ఒరేయ్, అసలు ఇది నా ఫస్ట్ కిస్ రా, కొంచెం స్మూత్గా పెట్టరా బాబు అని మనసులో అనుకుంటూనే అతన్ని దూరం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె. కానీ ఆమెకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మరింతగా ఆమెని బంధించి తన రాక్షసత్వాన్ని ఆమెకి చూపిస్తూ ఉన్నాడు విహాన్. ఒక 10 నిమిషాల గాఢమైన ముద్దు తర్వాత ఆమెను విడిచి కొంచెం దూరం జరిగి, ఇప్పుడు అర్థమైందా
నేను ఏ టైపో? ఇంకా అర్థం కాలేదంటే చెప్పు, ఇంకా క్లియర్గా నేనంటే ఏంటో చూపిస్తాను, సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు విహాన్. అప్పటికే అతని ముద్దు మాయలో పడిపోయిన ఆమె తన పెదాలను గట్టిగా తుడుచుకుంటూ అతని గుండెల మీద తన చేతులు వేసి వెనక్కి గంటి పరుగున వెళ్ళి బెడ్ ఎక్కేసి బ్లాంకెట్ ముసుగు తన్ని పడుకుంది. ఆమె గుండె వేగం అంతకంతకీ పెరిగిపోతుంది. అతను తన దగ్గరగా ఉంటే బాగుండును అని అనిపిస్తూ ఉన్నా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఆమె. పడుకుని ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని, రాక్షసి, నేను ఏ పనులైతే చేయకూడదు అనుకుంటానో పనిగట్టుకుని మరి అవే నాతో చేయించడానికి పుట్టావే నువ్వు అని అనుకుంటూ పక్కనే ఉన్న సోఫా ఎక్కి ఆమెను చూస్తూ పడుకున్నాడు విహాన్. వారిద్దరి మనసులో కూడా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నా వారి పెళ్ళి ప్రస్తుతం వారు ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా పక్కన పెట్టి కష్టంగానే కళ్ళు మూసుకున్నారు ఇద్దరు. ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఆ ఫ్లాట్ అంతా చీకటిగా ఉండడంతో ఇదేంటి, ఇది ఇంకా కొంపకి రాలేదా, లేక కొంప తీసి దీన్ని చీర ప్లాన్ సక్సెస్ అయ్యి విహాన్ గాని దీనిని విహారయాత్రకి తీసుకుని పోయాడా? అయ్య బాబోయ్, అలా జరగలేదు కదా అని మనసులో అనుకుని, చిచి, అలాంటిది ఎందుకు జరుగుతుంది, అలాంటిది ఏదైనా జరగడానికి అక్కడ ఉన్నది విహాన్, వాడితో అలాంటి పనులు జరగాలి అంటే యుగాంతం వచ్చేయదు అని మనసులో అనుకుంటూ లైట్ వేసింది కావ్య. దానితో సోఫాలో కాళ్ళు చేతులు బార్లా చాపుకుని ప్రాణం లేనట్లు పడి ఉన్న రిషిక ఆమెకు కనిపించింది. అది చూసి ఏదో అనుమానం రావడంతో ఆమె చెయ్యి పట్టుకుని పల్స్ చూసిన కావ్యకి ఆమె ఆఖరి క్షణంలో ఉంది అని అర్థమవడంతో ఇంకా కొన్ని క్షణాల్లో పైకి పోతుంది అని ఫిక్స్ అయిపోయి, అయ్యో రిషి, అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా రిషి, నువ్వు పోయే పరిస్థితి వస్తుందని నేను ముందుగానే చెప్పాను కదే రిషి, వాడితో ప్రయాణం అంటే చావుతో సహవాసమని నేను చెప్తూనే ఉన్నాను కదే, నా మాట వినలేదు కదే రిషి, ఇప్పుడు చూసావా, కనీసం ఒక్కసారి కూడా శోభనం అవ్వకుండానే పైకి పోయి దెయ్యాన్ని అయిపోయావా రిషి అంటూ శోకండాలు పెట్టడం ప్రాక్టీస్ చేస్తూ ఉంది కావ్య. ఆమె శోకండాలు వినిపిస్తున్నా కూడా వాటికి ఏమాత్రం రియాక్ట్ అయ్యే పరిస్థితుల్లో లేని రిషిక, ఒసేయ్, నేను ఇంకా పోలేదే, నీ శోకండాలు చూస్తూ ఉంటే పోవాలని కూడా అనిపించడం లేదే, ప్లీజే కాసిని మంచినీళ్ళు తెచ్చి నా గొంతులో పోసి పోయే నా ప్రాణాలను కాపాడవే అంటూ దీనంగా బతిమలాడుతుంది రిషిక. ఆ మాటతో ఆలోచనలో పడింది కావ్య. ఇప్పుడు దీనికి నీళ్లు పోసి బ్రతికించడం అంత అవసరం అంటావా అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించుకున్న తర్వాత, ఏమోలే, ఫ్యూచర్లో ఎందుకైనా పనికొస్తుందేమో, ఒకసారి బ్రతికిస్తే పోలా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్తో నీళ్లు తెచ్చి ఆమె గొంతులో ఆ నీళ్లు పోసి పోతున్న ఆమె ప్రాణాలను కాపాడి, ఇప్పుడు చెప్పు, నిన్ను ఈ పరిస్థితుల్లో పడేసింది వాడే కదా అంటూ అడిగింది కావ్య. కాదే, వాడు చాలా మంచివాడు, వాడికి దీనికి ఏ సంబంధం లేదు, వాడు వెనకే తోకలో ఉంటాడు కదా ఒకడు జగన్ అని, వాడు చేసిన పని ఇదంతా అంటూ వాపోయింది రిషిక. అవునా, వాడు నిన్నేం చేశాడే, అయినా వాడి జోలికి నువ్వెందుకెళ్ళావు కంగారుగా అడిగింది కావ్య. నువ్వు మరీ అంత ఎగ్జైట్ అయిపోకు పాప, అంత సీన్ ఏమీ లేదక్కడ అంటూ జరిగిందంతా ఆమెకు వివరించి చెప్పింది రిషిక. అదంతా ఓపిగ్గా విని, అంటే తన గది డోర్ హ్యాండిల్పై నువ్వు చెయ్యి వేశావు అని ఆ విహాన్ నీతో 1500 గుంజీలు తీయించాడా, అసలు వాడు మనిషేనా అంటూ ఫైర్ అయింది కావ్య. నువ్వు మాట్లాడితే నా వాడిని ఆడిపోసేసుకోకు, గుంజీలు తీయించింది వాడు కాదు, వాడికి దీనికి ఏ సంబంధం లేదు, నాతో ఇలా గుంజీలు తీయించింది ఆ జగన్ గాడు అంది రిషిక. నీ బొందే, నీ బొంద, వాడికి సంబంధం లేకపోవడం ఏంటి, వాడు ఆర్డర్ వేయడం వల్లే వీడు అమలు పరిచాడు, ఆ మాత్రం కూడా అర్థం కావడం లేదా నీ మట్టి బుర్రకి అని అంటూ ఆమె నెత్తి మీద ఒక్కటి పీకింది కావ్య. అది నా బుర్రకి అర్థమవుతున్నా అది నిజమంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదే, వాడు మంచివాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వంటే పడి చేస్తున్నాడు అని చెప్తూనే ఉంది. దీన్నే అంటారేమో కదా కల్మషం లేని ప్రేమ అని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది రిషిక. ఒసేయ్, దీన్ని కల్మషం లేని ప్రేమ అనరే పిచ్చి,
పిచ్చి అంటారే దీన్ని. కొన్నాళ్ళు ఇదే పిచ్చితో నువ్వు కలిసి జర్నీ చేస్తే నీ అందం చూసి ఆ విహాన్ నీకు పడిపోయినట్లు, నీ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని మరీ నీకు ప్రపోజ్ చేసినట్లు, నువ్వు వాడి ప్రేమని ఒప్పేసుకున్నట్లు, మీ ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకుని ఊరు మొత్తం రౌండ్స్ తిరుగుతున్నట్లు, పెళ్లి చేసుకున్నట్లు, ఇద్దరు పిల్లలకి కూడా కన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పింది కావ్య. పెళ్ళి పిల్లల సంగతి పక్కన పెడితే విహాన్ నిజంగానే నాకు ప్రపోజ్ చేశాడే, నాతో కలిసి రోజు ఆఫీస్లో తిరుగుతున్నాడు, నా వైపు ఎంత ప్రేమగా చూస్తున్నాడో తెలుసా అంది రిషిక. ఆమె వైపు వింతగా చూస్తూ, అలా అనిపిస్తుందా అంటే డౌట్ లేదు. ఫస్ట్ స్టేజ్కి వచ్చేసావు, ఇక అతి త్వరలోనే మెంటల్ హాస్పిటల్లో నీకు ఒక రూమ్ కూడా అరేంజ్ చేయాలి అంది కావ్య. ఎందుకు? జరగబోయే మా శోభనానికా? సిగ్గుపడుతూ అడిగింది రిషిక. రామా అంటూ తల కొట్టుకుని ఇంకెంత చెప్పినా ఆమె మెంటల్ది అవ్వకుండా కాపాడడం కష్టం అనుకుని ఫిక్స్ అయిపోయిన కావ్య కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూసి, అంచెలంచెలుగా ఎదుగుతున్న మా ప్రేమని చూసి దీనికి కుళ్ళుకుంటుంది దొంగ మొహంది అనుకుంటూ విహాన్తో కలిసి కలల ప్రపంచంలో విహరించడం కోసం కళ్ళు మూసుకుంది రిషిక. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ తెగ రింగ్ అవుతూ ఉండడంతో అసహనంగా అటూ ఇటూ కదులుతూ, ఏహే ఆ ఫోన్ ఎవరిదో ఎత్తి సావండి అంటూ గట్టిగా అరిచాడు సాంబా. అయినా కూడా ఆ రింగ్ ఆగలేదు. అతనికి ఎవరూ సమాధానం చెప్పలేదు. దాంతో విసుగు చెందిన అతను లేచి చుట్టూ చూడగా తన గదిలో తను ఒక్కడే ఉన్నట్లు అర్థమైంది. నేను ఒక్కడనే ఈ గదిలో ఉండాను, మరి ఈ ఫోన్ ఆడ నుండి వస్తుండాది, ఇది నా ఫోన్ రింగ్ కాదే, ఏదో కొత్తగా ఉండాదే అని అనుకుంటూ ఆ రూమ్ మొత్తం చూసిన అతనికి తన బెడ్ పక్కన టేబుల్పై రింగ్ అవుతూ కనిపించింది శశిక ఫోన్. అది చూసి అలర్ట్ అయిన అతను, ఓహో పాపమ్మ ఫోనా అని అనుకుంటూ ఆ ఫోన్ తీసుకుని అందులో కాలర్ ఐడి చూసిన అతనికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినట్లు అనిపించింది. ఇది సొత్తా ఉంటే అక్క అనుమానమే నిజం అయ్యేటట్లు ఉండాదే, అర్జెంటుగా ఈ ఫోన్ తీసుకుపోయి అక్కకి ఇయ్యాలా అని అనుకుని ఉన్న పలానా లేచి అక్కడి నుంచి రాజేశ్వరి రూమ్ దగ్గరికి పరుగు తీశాడు అతను. ఇంకా నిద్ర లెగకుండా దున్నపోతుల మంచానికి అడ్డంగా పడుకుని ఒక రేంజ్లో గురక పెడుతూ ఉన్న రాజేశ్వరి ఎవరో తలుపు కొడుతూ ఉండడంతో, ఏహే ఎవరది ఇయాలప్పుడు తలుపులట్టా బద్దలు కొడతా ఉండారు అంటూ విసుక్కుంది ఆమె. అయ్యో అక్క, ఇది రాత్రి కాదు, తెల్లవారుజాము 4 అవుతా ఉండాది, నువ్వు బేగి లేచి తలుపు తీయక్క, నీతో ఒక అర్జెంటు విషయం మాట్లాడే పని ఉండాది అంటూ బయట నుండే అరిచాడు సాంబా. ఆ మాట విని రాజేశ్వర్కి మెల్లిగా మత్తు విడుస్తూ ఉండడంతో, బాగా పొద్దెక్కితేనే కానీ లెగని ఎదవ ఇంత పొద్దున్నే లెగిసి నా తలుపు కొడతా ఉండాడు అంటే ఈ సీఎం చాలా ముఖ్యమైనదనుకుంటా అనుకుంటూ వచ్చి బద్ధకంగా డోర్ తీసి, ఏందిరా ఏమైనాది, ఎందుకు అట్టా ఊరికే కంగారు పడిపోతూ ఉండావు అంటూ అడిగింది రాజేశ్వరీదేవి. చెప్తాను, ముందు నువ్వు లోపలికి పద అంటూ ఆమెను లోపలికి జరిపి డోర్ లాక్ చేసి, ఆ అమ్మి ఫోను రింగ్ అవుతూ ఉండాది అక్క, ఎవడో ఆద్వికట అరగంట నుండి ఆగకుండా ఆ అమ్మికి ఫోన్లు చేస్తానే ఉండాడు, ఆ అబ్బి పేరు పక్కనే ఉన్న లవ్ గుర్తు సొత్తా ఉంటే నాకేదో అనుమానం కొడతా ఉండాది, నువ్వు అన్నట్లుగానే ఆడ ఈ అబ్బి మన పాపమ్మ ప్రేమించినాదేమో, ఆడి కోసమే ఇది ఏడ నుండి పారిపోయినాదేమో అని అనిపిస్తూ ఉండాది అక్క అంటూ చెప్పాడు సాంబా. అవునా, ఏది ఇట్ట ఇవ్వు అంటూ ఆ ఫోన్ తీసుకుని సొత్తు ఉన్న ఆమెకి ఫోన్ ఓపెన్ చేసే పాస్వర్డ్ తెలియకపోవడంతో ఆ ఫోన్ ఓపెన్ చేయడం కుదరలేదు. ఏందిరా ఇది, ఎంత ట్రై చేసినా ఫోన్ ఓపెన్ కావట్లా, మెకాన్ దగ్గరికి పోయి ఓపెన్ చేసుకుని రాకపోయావా అంది రాజేశ్వరి. వెళ్ళినా అక్క, కానీ ఇది కాస్ట్లీ ఫోన్ కదా, పైగా హై బ్రాండెడ్ ఫోను, అలా ఓపెన్ చేయడం కుదరదట అని చెప్పున్నాడు, ఓపెన్ చేయాలి అని ప్రయత్నిస్తే అందులో ఉన్న డేటా అంతా పోతుంది అని చెప్పినాడు, అందుకే ఎందుకులే అని వెనక్కి తీసుకొచ్చేసిన అని సాంబా అంటూ ఉండగా ఆ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఆ ఫోన్లో ఆద్విక్ పేరు కనిపించడంతో, నువ్వు కాసేపు గమ్మునుండరా అంటూ చెప్పి ఆ కాల్ లిఫ్ట్ చేసింది రాజేశ్వరి. కాల్ లిఫ్ట్ అవడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని, సిసి వేర్ ఆర్ యూ,
నాన్నకి బాగాలేదు, 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిన దానివి ఇన్ని డేస్ గడుస్తున్నా ఇంకా తిరిగి రాలేదే. నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను ఇక్కడ తెలుసా. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు. నేను చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మొన్న ముంబై నుండి కాల్ చేసి పాస్పోర్ట్ కావాలి అని అడిగావు. అరేంజ్ చేసేసాను, ఎక్కడికి పంపించాలి? నువ్వు నాకు కాల్ చేసిన నెంబర్కి తిరిగి కాల్ చేస్తూ ఉంటే ఎవరెవరో లిఫ్ట్ చేసి అమ్మ నా బూతులు తిడుతున్నారు అంటూ అడిగాడు అద్వైక్. ఆ మాట విన్న రాజేశ్వరి పిడికిలి కోపంతో బిగుసుకుంది. అంటే ఆ పోరి ముంబైలో ఉండాది అన్నమాట. ఎలా అయినా ఈడ నుంచి మళ్ళీ ఆ దేశం పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉండాదా. ఎలా పోతుందో నేను సొత్తా అని మనసులో అనుకుని వెంటనే మొహంలో ఫీలింగ్స్ కొంచెం మార్చుకుని మాటల్లో లేని బరువుని తెచ్చిపెట్టుకుని, హలో, ఎవరు బాబు నువ్వు అంటూ ఏడుపు గొంతుతో అడిగింది రాజేశ్వరి. శశి ఫోన్లో ఎవరిదో వాయిస్ వినిపించడంతో, హలో, ఎవరండి? ఇది శశిక మొబైలే కదా అంటూ అనుమానంగా అడిగాడు ఆద్విక్. అవును బాబు, ఇది మా శశికమ్మ ఫోనే. నేను తన చిన్నమ్మని మాట్లాడుతూ ఉన్నాను. శశికమ్మ మొన్న ఏదో పని ఉండాది అని ముంబై పోయి వస్తూ ఉంటే దారిలో తనకి యాక్సిడెంట్ అయినది బాబు. ఇప్పుడు సావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడి ప్రాణాలతో పోరాడుతూ ఉండాది. డాక్టర్లేమో కోమాలకి పోయినది అని చెప్తుండారు. మాకు చాలా భయంగా ఉన్నది బాబు. అలా బెడ్పై శవంలా పడి ఉండి ఆద్వికు ఆద్వికు అని ఒకటే కలవరింతలు. ఆ ఆద్వికి ఎవరో యాడుంటాడో మాకేమీ తెలవట్లేదు బాబు. నీకు కూసంత తెలిస్తే ఆ బాబుని అర్జెంటుకి ఇడికి పంపించు బాబు. మా అమ్మి ప్రాణాల్ని కాపాడాలి అంటే ఇప్పుడు ఆ బాబు ఒక్కడే మాకు దిక్కు అంటూ లేని కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది రాజేశ్వరి. ఆమె ఓవర్ యాక్షన్ చూసి ఆశ్చర్యపోయిన సాంబ కళ్ళు వదిలేసి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాటలు విని ఫోన్లో అవతల వైపు ఉన్న ఆత్వికి మాత్రం బిందెలు నిండిపోయి అంతగా కన్నీళ్లు చెంపల మీదగా కిందకి జారిపోతూ ఉన్నాయి. శశి, నేనంటే ఇష్టం లేదు, నన్ను కేవలం ఫ్రెండ్ అని మాత్రమే అంటూ నీ మనసులో నాపై ఎంత ప్రేమను పెంచుకున్నావా? చావు బ్రతుకుల మధ్యలో కొట్టుకుంటూ ఉన్నా కూడా నన్నే కలవరిస్తున్నావు అంటే నీ ప్రేమ చాలా గొప్పది శశి, చాలా గొప్పది. నీ ప్రేమను పొందడం కోసం నేను ఈ 7 సముద్రాలు దాటి నీ కోసం రాలేనా? వస్తున్నా శశి, నీకోసం వచ్చేస్తున్నా. ఎలా అయినా నిన్ను బ్రతికించుకుంటాను శశి, బ్రతికించుకుంటాను అని మనసులో అనుకుని, మీరు ఏమీ టెన్షన్ పడకండి ఆంటీ. శశి కలవరిస్తున్న ఆ ఆద్విక్ నేనే. శశి నా కోసమే ఎదురు చూస్తూ ఉంది. నేను వచ్చి తనని కాపాడుకుంటాను. పోతున్న తన ప్రాణాన్ని తిరిగి నిలబెడతాను. వస్తున్నా ఆంటీ, ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ ఆ కాల్ కట్ చేశాడు ఆద్విక్. కట్ అయిన ఆ ఫోన్ వైపు కన్నింగా చూసి వంకరగా నవ్వుకుంటూ, వస్తుండాడట, వీడిని అడ్డు పెట్టుకుని అది యాడున్నా సరే ఈడికి రప్పించి దానితో ఒక ఆట ఆడుకుంటాను అంది రాజేశ్వరి గర్వంగా ఆమె వైపు చూస్తూ. నిజంగా నువ్వు సూపర్ అక్క. నువ్వు పోయినాక నీ బుర్రని తీసుకెళ్ళి అట్నే మ్యూజియంలో పెట్టాలా? వామ్మో వామ్మో, ఇంట్లో ఎందుకు పనికి రాకుండా పడున్న ఒక్క ఫోన్కి ప్రాణం పోసి ఏడనో మనకి కనబడకుండా దాక్కుని మనల్ని కుక్కల్లా తిప్పించుకుంటూ ఉన్న ఆ పాపమ్మ జాడని నిమిషంలో కనిపెట్టేసే ప్లాన్ వేశావు అంటే నిన్ను ఎట్టా పొగడాలో కూడా నాకు అర్థం కావట్లేదక్క అంటూ ఆమెను పొగడ్తలో ముంచే కార్యక్రమం పెట్టుకున్నాడు సాంబా. చిన్నగా నవ్వుతూ అతని వైపు చూసి లాగిపెట్టి అతని చెంప మీద ఒక్కటి పీకింది రాజేశ్వరి. దాంతో చెంప మీద చేయి పెట్టుకుని, ఏటక్క ఈ మధ్యన నా మీద నీకు బాగా ప్రేమ తగ్గిపోతూ ఉండాది. ఏదో గోడకి పిడక గట్టిగా సరిసినట్లు నువ్వు నా చెంప మీద ఊరుకూరుకునే సరుస్తూ ఉండావు అంటూ కోపంగా అడిగాడు సాంబా. ఏటైనదని అట్లా అడుగుతావేంట్రా ఎర్రి ఎదవా? అది నిన్ను పిచ్చి బేకార్ని చేసి ముంబై పోయి ఢిల్లీలో ఉన్నాను అని కలరింగ్ ఇచ్చినదిరా ఎదవా. మీరు అదే నిజం అనుకుని అది ఉన్న చోటగా వెతకకుండా వేరే చోట వెతికి సత్తే అది ఎట్టా దొరుకుతుంది? ముందు మన వాళ్ళందరినీ ముంబై పంపించు. అది యాడున్నా రేపు సాయంత్రం కల్లా 7 ఉండాలి, అర్థమైనదా అంటూ అడిగింది రాజేశ్వరి కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ. రేపు సాయంత్రం కల్లా దాన్ని వెతికి తీసుకురావడానికి ముంబై ఏమైనా చిన్న పల్లెటూరా ఏంది? పెద్ద సిటీ. అదంతా తిరగనీకే నెల పైనే పడుతుంది. ఇంకా
ఇది ఎవరింట్లో ఉండదో వెతికి దాన్ని ఏడికి లాక్కు రావడానికి మాకెన్ని నెలలు పడుతుందో తెలియదు అని మనసులో అనుకుంటూ ఆ మాట పైకి అని మరో దెబ్బ తినే ధైర్యం చేయలేక, అట్నే అక్క, ఆ సంగతి నేను చూసుకుంటా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాంబా. క్రూరంగా నవ్వుకుంటూ, ఒసే శశిక, నేను నాలుక నీ ఆచూకీ దొరికినాదే, ఇక నిన్ను నా నుంచి కాపాడడం ఎవ్వరి ధరము కాదు అని మనసులో అనుకుంది రాజేశ్వరీదేవి. ఆ తర్వాత ఎందుకు జరుగుతుంది? శశిక రాజేశ్వరికి దొరుకుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.